శ్రవణ్ సార్ ఒక మాట, మీరు ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు కాబట్టి ఒక విద్యార్థిగా మేము ఒక చిన్న డౌట్ అడుగుతున్నాం సార్. ఏంటంటే పాకిస్తాన్ భారతదేశం యుద్ధాలు జరిగినప్పుడు లడఖ్ దైవభూమి, ఇప్పటికీ దైవభూమి, ఎప్పటికీ దైవభూమి. ఒక దైవభూమి లడఖ్ పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగినప్పుడు కూడా సైనికులకు భోజనాలు అందించిన చరిత్ర లడఖ్ ఉంది. సరే, ఇప్పుడు ఆ చరిత్ర లేదు. ఒక విషయం ఏంటంటే అంత పెద్ద అంటే అంత మంచి ప్రదేశమైన లడఖ్లో ఇప్పుడు ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఎందుకు అందరు రోడ్ల మీదకి వస్తున్నారు? ఇప్పుడు ఎందుకు నిరాహార దీక్షలు చేపడుతున్నారు? దాని వెనకాల కారణం ఏమై ఉంటుంది సార్? ఒకసారి మీరు మాకు తెలియపరచండి. ఒకసారి మీరు రిపీట్ చేయగలరా క్వశ్చన్? నాకు అది వాయిస్ ఎక్కువ అవుతుంది వారిది. లడాక్ అనేది దైవభూమి సార్. ఈ దేశానికి లడాక్ అనేది దైవభూమి. లడాక్ సార్, మీరు ఆర్టికల్ 370 విషయం మాట్లాడారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్లీ సో దైవభూమి అయిన లడాఖ్లో పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగినప్పుడు భారతదేశం నుంచి మన సైనికులకు భోజనాలు అందించే వాళ్ళు అక్కడ. కానీ ఆ దైవభూమిలో ఈరోజు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఆ దైవభూమిలో వాళ్ళ రక్షణ కోసం ఈరోజు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ విషయంలో ఎందుకు బీజేపీ పార్టీ పట్టించుకుంటలేదు? మరి పట్టించుకోరని మీరు ఎందుకు అనుకుంటున్నారు సార్? నేను ఏమంటున్నా అంటే సార్, ఒకటి విషయం చెప్తాను వినండి. ఐ టెల్ యూ వెరీ క్లియర్లీ. భారతదేశానికి సంబంధించి, భారతదేశ సమగ్రతకు సంబంధించి, భారతదేశ భద్రతకు సంబంధించి ఎటువంటి అంశాన్నైనా సరే ఐఎమ్ హానెస్ట్లీ సేయింగ్ ఇట్, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము లేదా అమిత్ షా గారు కానీ చాలా సీరియస్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు బయటికి ఎక్స్పోజ్ కావచ్చు, కొన్ని విషయాలు బయటికి ఎక్స్పోజ్ కాకపోవచ్చు, లేదా కొన్ని సరైన సందర్భంలో బయటికి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ కి సంబంధించిన విషయాలు ఒకేసారి బయట పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఆర్ ద నేషనల్ ఇంటిగ్రిటీ. కాబట్టి సరైన సందర్భాలు, సరైన విషయాలు అవసరమైన వరకు బయట పెడతారు తప్ప దాన్ని పట్టించుకోలేదని నేను పూర్తిగా ఏకీభవించను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దానిని సార్ యాక్చువల్ అది ఇంటర్నల్ ఇష్యూనే. ఆ విషయం మీకు తెలిసిన విషయమే. కనీసం ఏ కారణం చేత అయినా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారో అదైనా మీరు కొంచెం మాకు అవగాహన పరిస్థితి బాగుంటుంది. నేను ఏమంటున్నా అంటే మీరు పట్టించుకోలేదని దయచేసి అనుకోండి. ఎందుకంటే జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఆర్టికల్ 370 నేను అదే అడుగుతున్నా సార్. ఎక్కడ అంటే దేశం మొత్తానికి దాని ఒక రాజకీయ అజెండాగా మీరు వాడుకుంటున్నారు కదా. అయినా సరే లడాక్ లో ఆయన మీద 3 Idiots సినిమా కూడా తీసిరు. ఆ విషయం మీకు కూడా తెలిసిందే. సో అలాంటి వారు నిరాహార దీక్ష కూర్చున్నారు, చాలా రోజులుగా నిరాహార దీక్ష కూర్చున్నారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే ఏ కారణం చేత వస్తున్నారు? మీరు చెప్పిన ఆర్టికల్ 370 అప్లికేషన్ జరిగిన తర్వాత కూడా అక్కడ శాంతియుతంగా ఎందుకు ఉండలేరు అనేది కూడా మీరు కొంచెం. నేను ఏమంటున్నా సార్, we have to believe in our leadership. ఒకటి, ఆర్టికల్ 370 తర్వాత కొంతమంది ఎవరు బయటకు వచ్చారు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందనేది మనకు తెలియదు. ఫస్ట్ థింగ్, యాక్చువల్లీ మీరు చెప్పిన స్టేటస్ లో కూడా లడాక్ లో అంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, ఈ దేశ ప్రజల వరకు కూడా తెలియదు క్లారిటీగా. ఫస్ట్ థింగ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే వై ఆర్ యూ ట్రైంగ్ టు యాక్చువల్లీ ఎప్పుడు ఆర్టికల్ 370 అబ్రిగేషన్ అనేది అసలు తప్పు అనే ఒక పర్సెప్షన్ ఎందుకు బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను అనుకున్నాను. తప్పు గురించి కాదు, సోనం వాంగ్చు గారు వాళ్ళు చెప్పిందే చెప్తున్నాం మీకు. మేము చెప్తున్నది కాదు. వాళ్ళు ఏం చెప్పారు? ఎవరు చేశారు నాకు నిజంగా తెలియదు. నేను నిజంగా అడుగుతున్నా, నాకు ఎవరు చేశారో నాకు తెలియదు. ఈ దేశ సగం మంది తెలియదు. మెజారిటీ ఆఫ్ ద హిందూ, మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ వెరీ హ్యాపీ. మా ల్యాండ్ల మీద, మా భూముల మీద మాకు హక్కు లేకుండా పోయింది. ఈ భూమిలో వేరే కార్పొరేట్ శక్తులు వచ్చి ఇక్కడ భూములు కొట్టినని చెప్పి వారు బయటకు వచ్చి చెప్తున్నారు. దీని మీద వారు సార్ అది ఆర్టికల్ 370 అప్లికేషన్ అంటే సార్ నేను చెప్తానండి. ఆర్టికల్ 370లో మనము అక్కడ పోయి భూములు కొనేటువంటి పరిస్థితి లేకుండే. ఇప్పుడు వన్ నేషన్ ఆర్టికల్ 370 అప్లికేషన్ తర్వాత కాశ్మీర్ బికాస్ ఇట్ ఈస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఎనీ పార్ట్ ఆఫ్ ద ఎనీ సిటిజన్ who is a part of any place from the India can go and obviously buy some land and do some business. What is wrong in it? చెప్పండి, దాంట్లో తప్పే. మీరు ఇక్కడ పోయి కాశ్మీర్ లో పోయి కొన్ని 100 గజాలు జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే తప్పేందో నాకు చెప్పండి ఒకసారి. చేయకూడదా? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదా? మేము కొనకూడదా? మనం ఇక్కడ ఉండకూడదా? నా ఇష్టం సార్. మీకు విషయం చెప్పారండి, కశ్యపర్వతం ఉన్నటువంటి ప్రాంతం కాశ్మీరు, సనాతన ధర్మం స్టార్ట్ అయినటువంటి ప్రాంతం కాశ్మీరు. భారత హిందూ సమాజానికి సంబంధించిన పూర్తి మూలాలు కాశ్మీర్ లో ఉన్నాయి. గంగామాత ఉంది, కేదార్నాథ్ ఉంది, బద్రీనాథ్ ఉంది. రైట్. శ్రవణ్ గారు, మీకే ఇంకొక ప్రశ్న. కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నేను మళ్ళీ చెప్తున్నా సార్. ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నేను అదిగో చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా సార్, కవిత గారి అరెస్ట్ కి సంబంధించి అనేక డిబేట్లు జరిగినాయి. తెలంగాణ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా చేయట్లేదు. అప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా సేమ్ స్టాండ్. మీరు కావాలంటే పాత రికార్డులు తీసుకుంటున్నాండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. కవిత గారి అరెస్ట్ కి సంబంధించి ఈడీ అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ
ఆ రోజు ఉన్నటువంటి సాక్ష్యాధారాలను బట్టి అప్పుడు కౌంటర్ వీళ్ళు వేసినటువంటి కోర్టులు వేసినటువంటి కౌంటర్ ఫైలింగ్స్ బట్టి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ బట్టి ఇంకో విషయం కూడా ఎత్తున్నా. ఆ రోజు నేను ఒక సీరియస్ అలిగేషన్ చేశాను. రేపు ఏ విధంగా ఈ రోజు ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుందో రేపొద్దున ఇంకో విషయం కూడా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఈడీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అక్కడ బీఆర్ఎస్ పార్టీ డబ్బుకు అమ్ముడిపోయారు అనేది ఇది ఓపెన్. కాకపోతే పబ్లిక్ అయితే ఎందుకు చెప్పట్లేదు, దాని మీద ఎనఫ్ ఎవిడెన్సెస్ ఇంకా దొరకలేదు. దాని వల్ల వారి అరెస్ట్ డిలే అయింది. మధ్యలో వారు కోర్టుకు పోయారు. స్వయంగా కేసీఆర్ గారే చెప్పారు సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్లనే కవిత గారు అరెస్ట్ కాలేదని స్వయంగా కేసీఆర్ గారు చెప్పారు. మేము ఆ రోజు చెప్పాం ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇండిపెండెంట్ గా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. వాళ్ళకున్న ఎవిడెన్సెస్ బట్టి వాళ్ళు సరైన సమయంలో వాళ్ళ వర్కింగ్ స్టైల్ బట్టి వాళ్ళకున్న అవకాశాలను బట్టి అరెస్ట్ చేస్తారు. నిజంగా ఒకవేళ మేము మాకు లాజికల్ లబ్ధి కోసమే చేయాలనుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చేస్తుంటే కదా సార్ మాకు ఇంకో 20 సీట్లు ఎక్కువ రాకపోతే మీరు చెప్పండి. నిజంగా నిజంగానే మీరు సుప్రీంకోర్టులో ఉండడం వల్లనే ఇదంతా ఆలస్యమైంది. ఈడీ అనేది స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునేదైతే ఈ రోజు నిజంగానే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, స్వచ్ఛందంగా అవి నిర్ణయాలు తీసుకునే సంస్థల్లాగానే అధికారులు ఉన్నారా? ఒకటి వాస్తవంగా చెప్పండి మీరు. రెండవది అదే రోజు సుప్రీంకోర్టులో 19 తారీఖు వరకు ఇంకా కేసుకు సంబంధించిన విచారణ 19 తర్వాత పెండింగ్ లో ఉండగా సడన్ గా మోడీ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో అదే రోజు రావడం అనేది అసలు ఎటువంటి జస్ట్ విచారణ చేయడానికే వచ్చినామని చెప్పేసి ఎటువంటి అరెస్ట్ వారెంట్ ఎటువంటిది లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేసేది ఏం లేదని చెప్తూ కూడా అటువంటి నిర్ణయం తీసుకునేది. ఒక్కటి ఏంటంటే మీరు ఎంత మాట్లాడినా, ఎంత ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవి దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్న సంస్థలు కావు. అవి స్వచ్ఛందంగా ఉన్న సంస్థలు అన్నప్పటికీ దేశవ్యాప్తంగా మీరు చేస్తున్న దాడులు. ఈవెన్ ఒక్క విషయము ఈ సందర్భంగా ఈ కేసు విషయంలో నేను ఒకటి చెప్తాండి. మొన్న ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన విషయంలో శరత్ అని చెప్పేసి ఆ పర్సన్ ఈ కేసు విషయంలోనే ముద్దాయిగా ఉన్న పర్సన్ అప్రూవల్ గా మారడం ఏంది, మీకు ఫండింగ్ చేయడం ఏంది అంటే ఇటువంటి అంశాలన్నిటినీ మీరు ఎందుకు బయటకు వచ్చి పెద్ద ఎత్తున మాకు అతనికి ఏం సంబంధం లేదని చెప్పండి. ఎందుకు చెప్తలేరు? ఒకవేళ సంబంధం లేకపోతే ఇప్పుడు చెప్తున్నా కదా మేడం, అదే చెప్తున్నాం కదా. ఒకటి అన్ని కోట్ల పార్టీకి ఎందుకు ఫండింగ్ చేస్తారు? ఫండింగ్ చేసినాక అతని మీద కేసు లేకుండా అతను అప్రూవల్ గా మారి అతనికి బెయిల్ వచ్చి అంటే ఈ రోజు రాష్ట్రంలో మీరు ఒకటి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసే సందర్భం కావచ్చు. రాష్ట్రంలో ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడే కాదు పంజాబ్ లో, గోవాలో అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తూ ఉంది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పెట్టి నేషనల్ లో కూడా మాకెందుకు ఫండింగ్ ఇవ్వట్లేదు, మాకెందుకు నవోదయ స్కూల్స్, చిన్న నవోదయ స్కూల్ కూడా శాంక్షన్ చేయని పరిస్థితి ఉంది, జాతీయ హోదా లాంటి ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వట్లేదు, ఇటువంటి అనేక క్వశ్చన్లు. అంటే రూపాయి విలువ కావచ్చు. ఇంకొకటి నోట్ల రద్దుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే మీరు ఎందుకు చేశారు, ఎవరికి లాభపడ్డది, ఎవరు లైన్ లో నిలబడ్డారు, తర్వాత మళ్ళీ 2000 నోట్లను మళ్ళీ రద్దు చేయాల్సిన ఇటువంటి అనేక అంశాలు అంటే చర్చించుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయండి. ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు గురించి లేదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు, బీజేపీ పార్టీ కూడా వాళ్ళతో కలిసి ఉంది అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మిగతా అంశాలను పెద్ద ఎత్తున చర్చకు లేవనెత్తట్లేదు. ఒకటి. రెండోది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీజేపీ పార్టీకి ప్రభుత్వాలను కూలగొడుతున్న చరిత్ర ఉంది. బీజేపీ పార్టీ రాష్ట్రీయ పార్టీలను బతకనీయకుండా ఉన్న చరిత్ర ఉంది. బీజేపీ పార్టీ ఈడీ, సిబిఐ లాంటి సంస్థల్ని తన చేతుల్లో పెట్టుకున్నది. బీజేపీ పార్టీ కార్పొరేట్ వ్యక్తులు బీజేపీ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరు ఉంది. ఈ రోజు సెక్యులర్ గా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన దేశంలో ఎటువంటి నిర్బంధ పరిస్థితులను చాలా రాష్ట్రాలు, చాలా రాష్ట్రీయ పార్టీలు ఎదుర్కొంటున్నాయో చూస్తున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని నేను అనుకోవట్లేదండి. బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించే వ్యక్తులే కాంగ్రెస్ పార్టీలో